నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్ నేను మీ సంపత్ కుమార్ ఎమ్మెల్సీ ఎన్నికలపై గురిపెట్టిన తెలంగాణ కాంగ్రెస్ ఒక గ్రాడ్యుయేట్ 2 టీచర్ స్థానాలకు జరగనున్న ఎన్నిక ఓటర్ల నమోదుపై దృష్టి సారించిన కాంగ్రెస్ నేతలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఎమ్మెల్యేలకు పీసీసీ సూచన గెలుపు వ్యూహంపై జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో చర్చ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానం ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న జీవన్ రెడ్డి మార్చి కల్లా పూర్తి కానున్న జీవన్ రెడ్డి పదవీ కాలం ఈ సీటు మళ్ళీ తప్పనిసరిగా నెగ్గాల్సిన ఆవశ్యకత వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి తుది ఓటర్ల జాబితాను జనవరి 6న ప్రకటన మార్చి కల్లా ఎమ్మెల్యేల కోటాలో 5 మండలి స్థానాలు ఖాళీ కాంగ్రెస్లో ఇప్పటి నుంచే ఆశావాహుల యత్నాలు జనరల్ బీసీ ఎస్సీ లేదా ఎస్టీకి ఒక్కో టికెట్ దక్కొచ్చని ప్రచారం ఎమ్మెల్సీ టికెట్ను గట్టిగా అడుగుతున్న మిత్రపక్షం సిపిఐ ఇక ఏవైతే ఈ పాయింట్లు ఉన్నాయో వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు కాంగ్రెస్ జరగనున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఏ విధంగా వ్యూహాలను రచించుకుందామని తెలుసుకునే ముందు తెలుసుకోవాలంటే ఒకసారి మనం చూద్దాం అధికార కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి క్రమంగా పెరుగుతోంది ప్రస్తుతం గ్రాడ్యుయేట్లు ఉపాధ్యాయులను ఓటర్లుగా నమోదు చేయించేందుకు నేతలు దృష్టి పెట్టారు ఓటర్ల నమోదు గడువు తేదీని వచ్చే నెల 9 వరకు పొడిగించిన నేపథ్యంలో తమ అనుచరులతో క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఎమ్మెల్యేలకు పీసీసీ సూచించింది గెలుపు వ్యూహంపై జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ చర్చించారు ప్రస్తుతం ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కొనసాగుతున్నారు ఆయన పదవీకాలం మార్చి కల్లా పూర్తి కానుంది కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పార్టీ మద్దతుతో జీవన్ రెడ్డి గ్రాడ్యుయేట్ల ఓట్లను దక్కించుకొని ఎమ్మెల్సీగా నెగ్గారు ఇప్పుడు అధికారంలో ఉన్నందున ఈ సీటు మళ్ళీ తప్పనిసరిగా నెగ్గాల్సిన ఆవశ్యకత నేపథ్యంలో పీసీసీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ కరీంనగర్ నియోజకవర్గాలతో పాటు వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత జరిగే తొలి ప్రత్యక్ష ఎన్నికలు ఇవే కావడం పైగా ఆయన సొంత జిల్లాలో సైతం పోలింగ్ ఉన్నందున ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు పార్టీ మద్దతుదారులే గెలిచేలా చూడాలని వ్యూహరచన చేస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికే మళ్ళీ టికెట్ ఇస్తారా లేక మరొకరికి అవకాశం ఇస్తారా అనే అంశంపైన చర్చలు సాగుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి లోక్సభకు నిజామాబాద్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి జీవన్ రెడ్డి ఓడిపోయారు ఆ తర్వాత జగిత్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ని కాంగ్రెస్లో చేర్చుకోవడం జీవన్ రెడ్డి అనుచరుడి హత్య లాంటి పరిణామాలు జరిగాయి ఈ నేపథ్యంలో ఆయనకే తిరిగి టికెట్ ఇస్తారా అనేది ఇంకా తేలలేదు మరోవైపు పట్టభద్రుల నియోజకవర్గం టికెట్ తమకే కావాలని
4 ఉమ్మడి జిల్లాలకు చెందిన కొందరు నేతలు గట్టిగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. బీజేపీ బీఆర్ఎస్లు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టినందున గట్టి పోటీ ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. తుది ఓటర్ల జాబితాను జనవరి 6న ప్రకటిస్తామని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఎమ్మెల్యేలు ఎన్నుకునే 5 ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే మార్చి నాటికి పదవీకాలం పూర్తవుతుంది. శాసనసభలో కాంగ్రెస్కు ఉన్న సంఖ్యాబలం ప్రకారం వీటిలో 4 ఆ పార్టీకి దక్కే అవకాశాలున్నాయి. ఈ టికెట్ల కోసం కూడా నేతలు ఇప్పటి నుంచే గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సామాజిక వర్గాల వారీగా టికెట్లు కేటాయిస్తామని పార్టీ ముఖ్య నేతలు తెలిపారు. జనరల్, బీసీ, ఎస్సీ లేదా ఎస్టీకి ఒక్కో టికెట్ దక్కొచ్చని తెలుస్తోంది. మిత్రపక్షమైన సిపిఐ కూడా ఎమ్మెల్సీ టికెట్ను గట్టిగా అడుగుతున్నట్లు సమాచారం. మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాల్లో ఎమ్మెల్యేల సంఖ్యాపరంగా 1 ప్రతిపక్ష బీఆర్ఎస్కు పోతుందని, మిగిలిన 4ంటిలో సిపిఐకి 1 ఇస్తే ఇక కాంగ్రెస్కు 3 మాత్రమే మిగిలే అవకాశాలున్నట్లు అంచనా. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఆ తర్వాత ఎమ్మెల్యే కోటాలో మరికొంతమందికి అవకాశం కల్పిస్తే ఎక్కువ మందికి పదవులు దక్కినట్లు అవుతుందని పార్టీ సీనియర్ నాయకులు భావిస్తున్నారు. ఇక జీవన్ రెడ్డి విషయంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇప్పటికే ప్రకటన కూడా చేశారు. ఆ స్థానం ఆయనకే కేటాయించాలని పార్టీ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందడి క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయులను ఓటర్లుగా నమోదు చేయించేందుకు నేతలు దృష్టి పెట్టారు. ఓటర్ల నమోదు గడువు తేదీని వచ్చే నెల 9 వరకు పొడిగించిన నేపథ్యంలో తమ అనుచరులతో క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఎమ్మెల్యేలకు పీసీసీ సూచించింది. గెలుపు వ్యూహంపై జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ చర్చించారు. ప్రస్తుతం ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కొనసాగుతున్నారు. ఆయన పదవీకాలం మార్చి కల్లా పూర్తి కానుంది. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పార్టీ మద్దతుతో జీవన్ రెడ్డి గ్రాడ్యుయేట్ల ఓట్లను దక్కించుకొని ఎమ్మెల్సీగా నెగ్గారు. ఇప్పుడు అధికారంలో ఉన్నందున ఈ సీటు మళ్లీ తప్పనిసరిగా నెగ్గాల్సిన ఆవశ్యకత నేపథ్యంలో పీసీసీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ నియోజకవర్గంతో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత జరిగే తొలి ప్రత్యక్ష ఎన్నికలు ఇవే కావడం, పైగా ఆయన సొంత జిల్లాలో సైతం పోలింగ్ ఉన్నందున ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. పార్టీ మద్దతుదారులే గెలిచేలా చూడాలని వ్యూహరచన చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికే మళ్ళీ టికెట్ ఇస్తారా,
లేక మరొకరికి అవకాశం ఇస్తారా అనే అంశంపైన చర్చలు సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి లోక్సభకు నిజామాబాద్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి జీవన్ రెడ్డి ఓడిపోయారు. ఆ తర్వాత జగిత్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ని కాంగ్రెస్లో చేర్చుకోవడం, జీవన్ రెడ్డి అనుచరుడి హత్య లాంటి పరిణామాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఆయనకే తిరిగి టికెట్ ఇస్తారా అనేది ఇంకా తేలలేదు. మరోవైపు పట్టభద్రుల నియోజకవర్గం టికెట్ తమకే కావాలని 4 ఉమ్మడి జిల్లాలకు చెందిన కొందరు నేతలు గట్టిగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. బీజేపీ, బీఆర్ఎస్లు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టినందున గట్టి పోటీ ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. తుది ఓటర్ల జాబితాను జనవరి 6న ప్రకటిస్తామని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఎమ్మెల్యేలు ఎన్నుకునే 5 ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే మార్చి నాటికి పదవీ కాలం పూర్తవుతుంది. శాసనసభలో కాంగ్రెస్కున్న సంఖ్యాబలం ప్రకారం వీటిలో 4 ఆ పార్టీకి దక్కే అవకాశాలున్నాయి. ఈ టికెట్ల కోసం కూడా నేతలు ఇప్పటి నుంచే గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సామాజిక వర్గాల వారీగా టికెట్లు కేటాయిస్తామని పార్టీ ముఖ్య నేతలు తెలిపారు. జనరల్, బీసీ, ఎస్సీ లేదా ఎస్టీకి ఒక్కో టికెట్ దక్కొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న జీవన్ రెడ్డి మార్చి కల్లా పూర్తి కానున్న జీవన్ రెడ్డి పదవీ కాలం. ఈ సీటు మళ్ళీ తప్పనిసరిగా నెగ్గాల్సిన ఆవశ్యకత. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక. ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ, బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి. తుది ఓటర్ల జాబితాను జనవరి 6న ప్రకటన. మార్చి కల్లా ఎమ్మెల్యేల కోటాలో 5 మండలి స్థానాలు ఖాళీ. కాంగ్రెస్లో ఇప్పటి నుంచే ఆశావహుల యత్నాలు. జనరల్, బీసీ, ఎస్సీ లేదా ఎస్టీకి ఒక్కో టికెట్ దక్కొచ్చని ప్రచారం. ఎమ్మెల్సీ టికెట్ను గట్టిగా అడుగుతున్న మిత్రపక్షం సిపిఐ. ఎమ్మెల్సీ ఎన్నికలపై గురిపెట్టిన తెలంగాణ కాంగ్రెస్. ఒక గ్రాడ్యుయేట్, 2 టీచర్ స్థానాలకు జరగనున్న ఎన్నిక. ఓటర్ల నమోదుపై దృష్టి సారించిన కాంగ్రెస్ నేతలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఎమ్మెల్యేలకు పీసీసీ సూచన. గెలుపు వ్యూహంపై జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో చర్చ. మిత్రపక్షమైన సిపిఐ కూడా ఎమ్మెల్సీ టికెట్ను గట్టిగా అడుగుతున్నట్లు సమాచారం. మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాల్లో ఎమ్మెల్యేల సంఖ్య పరంగా ఒకటి ప్రతిపక్ష బీఆర్ఎస్కు పోతుందని,
మిగిలిన 4గింటిలో సిపిఐకి 1 ఇస్తే ఇక కాంగ్రెస్కు 3 మాత్రమే మిగిలే అవకాశాలున్నట్లు అంచనా. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవాలని చూస్తుంది. ఆ తర్వాత ఎమ్మెల్యే కోటాలో మరికొంతమందికి అవకాశం కల్పిస్తే ఎక్కువ మందికి పదవులు దక్కినట్లు అవుతుందని పార్టీ సీనియర్ నాయకులు భావిస్తున్నారు. ఇక జీవన్ రెడ్డి విషయంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇప్పటికే ప్రకటన కూడా చేశారు. ఆ స్థానం ఆయనకే కేటాయించాలని పార్టీ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. ఎలాగైనా సరే ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచి తమ యొక్క శాసన మండలి సభ్యుల బలాన్ని పెంచుకోవాలని చూస్తుంది. ఇక ఏదైతే అసెంబ్లీకి సంబంధించి ఎమ్మెల్యేలు ఎన్నుకునేటువంటి ఎమ్మెల్సీలు ఒక 5గురు ఉన్నారు. అందులో 4 కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది, 1 బీఆర్ఎస్కి వెళ్ళే అవకాశం ఉంది. ఇక అవి కాక 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు, అలాగే 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా ఎలక్షన్లో వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయా స్థానాలను కూడా గెలుచుకొని తమ యొక్క సంఖ్యను పెంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ అయితే భావిస్తుంది. ఎందుకంటే పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికైన తర్వాత ప్రత్యక్షంగా వస్తున్నటువంటి ఎన్నికలు ఇవి. అందులో ముఖ్యంగా ఏదైతే నిజామాబాద్ మహేష్ కుమార్ గౌడ్కి చెందినటువంటి ప్రాంతం, ఆ ప్రాంతం కూడా ఈ యొక్క ఏదైతే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లలో ఉన్నందువల్ల ఖచ్చితంగా అక్కడి నుంచి కూడా తమ యొక్క ప్రాంతం నుంచి కూడా తాను ఒక ఎమ్మెల్సీని గెలిపించుకోవాలని అయితే ప్రణాళికలు చేస్తున్నట్టు తెలిసింది. అందులో భాగంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాత్రం ఆయా జిల్లాల డిసిసి అధ్యక్షులతోటి సమావేశం నిర్ణయించుకొని వ్యూహాలు రచించినట్లు తెలుస్తుంది. ఇక ముఖ్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరైతే మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారో ఆయన అయితే ముఖ్యంగా డిసిసి అధ్యక్షులతోటి ఎవరైతే ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్కి సంబంధించి కానీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి కానీ ఓటర్లను నమోదు చేయించే కార్యక్రమాన్ని మాత్రం గట్టిగా చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా, అందుకు పార్టీ కార్యవర్గం కూడా కార్యకర్తలు కూడా సంసిద్ధులు కావాలని గ్రౌండ్ లెవెల్లో పార్టీ అది ఏదైతే ఎలక్షన్ సభ్యత్వ నమోదునైతే చేయించాలని చెప్పి కూడా ఆయన అయితే దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్ పైన అయితే ముఖ్యంగా బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎక్కువ వాడైతే ఏదైతే కట్టుదిట్టంగా వారి యొక్క ప్రచారాన్ని చేస్తూ ఖచ్చితంగా వీటిని కూడా కైవసం చేసుకోవాలని ఎమ్మెల్సీ ఎలక్షన్లను కైవసం చేసుకునే బీఆర్ఎస్ ఇటు బీజేపీ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇక ఏదేమైనా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ స్థానాలను ఖచ్చితంగా నెగ్గి తమ యొక్క ఉనికిని కాపాడుకోవడం, అలాగే తమపైన వస్తున్నటువంటి వ్యతిరేకతను తిరిగి ఏదైతే చెంపపెట్టులాగా ఈ యొక్క ప్రతిపక్షాలకు చూపించే విధంగా మా వైపు ఉన్నారు పట్టభద్రులు, ఉపాధ్యాయులు మా వైపే ఉన్నారని చెప్పే ప్రయత్నం అయితే చేసేందుకైతే కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇది ఇవాల్టి 4 Sides టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.